హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే క్యారెట్ ఫ్రైలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ముందుగా ఈ ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలండి, పోపు దినుసులు, పచ్చిమిరపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఫ్రైకి తగినంత, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలండి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 10 వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, అలాగే 2 టీ స్పూన్లు కారం వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా ఇలా ఫ్రై పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోగా ఫ్రై కూడా వేగిపోతుందండి, ఒకసారి చూసుకోవాలి. క్యారెట్ ఫ్రై మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగా మనం కట్ చేస్తే ఈజీగా ముక్క కట్టేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన క్యారెట్ ఫ్రైలో ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి, కొబ్బరి, కారాన్ని వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ వెల్లుల్లి కారం అనేది ఈ క్యారెట్కి పట్టేలాగా మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలండి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మసాలాలన్నింటినీ. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.